కెన్ బెత్వా ప్రాజెక్ట్ భారతదేశంలో నదుల అనుసంధానంలో మొట్టమొదటి ప్రాజెక్ట్. బుందేల్ఖండ్ ప్రాంతం వాళ్ల నీటి సమస్యను తీర్చడం ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ప్రాజెక్టు నీటి కొరతను తీర్చడానికి మాత్రమే అయ్యుండొచ్చు, కానీ తరతరాలుగా అడవిని నమ్ముకొని జీవిస్తున్న గోండు, కోలు, గిరిజన ప్రాంత వాసులుకి చాలా నష్టం జరుగుతుంది. దీన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. తరతరాలుగా అడవిని నమ్ముకొని ఉన్నటువంటి గోండు, మిగతా గిరిజన వాసులకు ఈ ప్రాజెక్టు వల్ల కనీస అవసరాలు కలిగించే వసతులు కోల్పోయే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు ఎలాంటి ఉద్దేశంతో మొదలైనప్పటికీ కూడా అక్కడ ఉన్న గిరిజన ప్రాంత వాసులని చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. అక్కడున్న గోండు, కోలు గిరిజన ప్రాంత వాసులు తరతరాలుగా వస్తున్న భూముల్ని, వాళ్ళ ఇళ్ళని, వాళ్ళ ఆ వాసర ప్రాంతాలన్నింటినీ కూడా కోల్పోయే అవకాశాలున్నాయి, రోడ్డును పడే అవకాశాలున్నాయి అని అర్థమవుతుంది. ఇలాంటి ప్రాజెక్టులు చేయటంలో అభివృద్ధి ఎంత ఉంటుందో నష్టం కూడా అంతే ఉంటుంది. అక్కడ ఎప్పుడో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి గిరిజనులు వీళ్ళందరూ కూడా నష్టపోయే అవకాశం ఉంది. దాంతోపాటు ప్రాజెక్టులు వస్తే జనాలకు మంచి జరిగే అవకాశం ఉంది, రాష్ట్రాలు బాగుపడే అవకాశం కూడా ఉంది. సో ఏదైనా ఒక మంచి పని చేసేటప్పుడు ఇట్లా చెడు జరుగుతూ ఉంటుంది. ఆ చెడును కూడా కవర్ చేస్తూ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుందని ఆశిద్దాం. అంతకంటే మనం ఏం చేయగలిగింది ఏం లేదు. ఏమంటారు?